మాణిక్రావు ఠాక్రేతో రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. కాసేపటి క్రితం హైదరాబాద్ కు బయలుదేరారు రేవంత్ రెడ్డి. హైకమాండ్ ఆదేశాలతో హుటాహుటిన ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వెళ్లారు రేవంత్ రెడ్డి. అటు రేవంత్ రెడ్డితో పాటు హైదరాబాద్ కు బయలుదేరారు మాణిక్రావు ఠాక్రే. మాణిక్రావు ఠాక్రేతో రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపటి క్రితం ఆయన హైదరాబాద్ కు బయలుదేరారు. హైకమాండ్ ఆదేశాలతో హుటాహుటిన వెనక్కి వెళ్లారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డితో పాటు హైదరాబాద్ కు బయలుదేరారు మాణిక్రావు ఠాక్రే. ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ ప్రజలను సిఎల్పి నేత రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం 1:04 తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ప్రజలను ఆహ్వానిస్తూ ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో మలగుల్లాలు పడ్డారు నేతలు. వరుసగా ఏఐసీసీ నేతలతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సహా 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. స్పీకర్ ఎవరనేది తేలిన తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ లో బర్త్ దక్కేది ఎవరికి? సీనియర్ల పాచకలు పారేనా? నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అవకాశం లభించేనా? రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి అధిష్టానం ఆలోచనలు. మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో మల్లగుల్లాలు పడ్డారు నేతలు. వరుసగా ఏఐసీసీ నేతలతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సహా 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. స్పీకర్ ఎవరనేది తేలిన తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ లో బర్త్ దక్కేది ఎవరికి? సీనియర్ల పాచకలు పారేనా? నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అవకాశం లభించేనా? రాజకీయ వర్గాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి అధిష్టానం ఆలోచనలు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయంటారా? మనకి రైట్ మాధవి, మనం చూస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎక్కడ అప్పుడే మాట వినిపిస్తా ఉంది. మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతున్నటువంటి అంశం అయితే పూర్తి స్థాయిలో ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సిఎల్పి నేతగా అయితే రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రితో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు, రేపు ఎల్బీ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 1:04 జరగనున్నటువంటి పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అయితే 5 మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా స్పీకర్లను కూడా పూర్తి స్థాయిలో 8 మంది అయితే ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అంశానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఢిల్లీ వేదికగా చర్చలు సాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఏఐసీసీ అధిష్టానంతో పాటు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా సిఎల్పీ నేత రేవంత్ రెడ్డి కూడా పార్టీలో సీనియర్లకు సంబంధించి కానీ అదేవిధంగా పార్టీలు గెలుపులో భాగస్వాములైనటువంటి ఎమ్మెల్యేలకు కానీ వీరందరినీ కూడా ప్రాతిపదికలో తీసుకొని రేపు తొలి ప్రమాణ స్వీకారంలో రేపు ఎవరెవరు ఉండబోతా ఉన్నారు అనేటువంటి అంశాలపైన అయితే మల్లగుల్లాలు పడుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఇదే క్రమంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అయితే రేవంత్ రెడ్డి, అదేవిధంగా మనం చూసుకుంటే ఉప ముఖ్యమంత్రిగా అయితే మల్లు బట్టి విక్రమార్కతో పాటు ప్రస్తుతం ఇక్కడ స్పీకర్ ఎవరనే అంశం పైన అయితే కొంత చర్చ మనకు తెలుస్తా ఉంది. స్పీకర్ అనంతరం మరొక 5గురికి కూడా మంత్రి పదవి ఎవరికి కేటాయించాలి, ఎవరి పేర్లను ప్రకటించాలనేటువంటి అంశాన్ని అయితే పూర్తి స్థాయిలో ఏఐసీసీ బృందం అయితే చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అగ్రనాయకులతో అయితే విడివిడిగా చర్చలలో పాల్గొన్నారు. అక్కడ సంబంధించినటువంటి ఏఐసీసీ ఆదేశాలలో ఎవరికి పేరు రాబోతుందనే అంశానికి సంబంధించి అయితే
మరికొద్ది సేపట్లోనే 6 మంత్రులకు సంబంధించి 6 మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రి స్పీకర్ కు సంబంధించినటువంటి పేర్లను కూడా మరికొద్ది సేపట్లో విడుదల చేస్తామని ఒక ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో ఎవరికి రేపు తొలి కేబినెట్ మంత్రులుగా ప్రకటిస్తారనేటువంటి అంశం అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే సీనియర్లు కూడా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు కూడా వాళ్ళ పేర్లను మంత్రివర్గంలో ఉంటాయా ఉండవా అనేటువంటి కొంత సందిగ్ధత అయితే ఉంది. మనం చూడవచ్చు ఇప్పటికే మల్లు విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డితో పాటు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకులు ఎంతో మంది ఈ యొక్క లిస్ట్ లో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గంలో తొలి 6 ఎవరు అనేది ఒక అంశం అయితే పూర్తి స్థాయిలో ఖరారు చేసేందుకు ఏఐసిసితో పాటు ఇటు టీపీసీసీ నాయకులు కూడా మల్లగుల్లాలు పడుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే రేపు మధ్యాహ్నమే ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో ఇంకా ఇప్పటికీ కూడా ఒక స్పష్టత రానట్లయితే మనకు తెలుస్తా ఉంది. సో రేపు అధిష్టానం ఎవరి పేర్లను ప్రకటిస్తారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే అధిష్టానం ఖరారు చేసినటువంటి పేర్లు మాత్రమే ఫైనల్ అవుతాయి. మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఏఐసిసి అధ్యక్షుడి హోదాలో అక్కడ ప్రకటించనున్న నేపథ్యంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అయితే మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు అయితే లిస్టును ప్రకటించనున్న నేపథ్యంలో ఎవరి పేర్లు ఉంటాయనేది అయితే పూర్తి స్థాయిలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మాదిరి అండ్ రామ్ ప్రసాద్, సీఎంతో సహా 8 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తుంది. ఆ 8 మంత్రులు ఎవరనేది ఏమని అనుకోవచ్చు, అలాగే డిప్యూటీ కావచ్చు, అలాగే హోమ్ మినిస్టర్ పదవులు అనేది ఎవరికి దక్కే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? రైట్, ముఖ్యమంత్రి కాకుండా అయితే ఇప్పటికే మనకు 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి స్థానంలో అయితే మల్లు భట్టి విక్రమార్కతో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క పేరు కూడా వినిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఇద్దరికి కూడా మంత్రివర్గంలో చోటు ఉన్న నేపథ్యంలో వీళ్ళు ముగ్గురుతో పాటు మరొక 5 పేర్లను కూడా పరిశీలనలో ఉంచినట్టు మనకు తెలుస్తా ఉంది. ఉప ముఖ్యమంత్రులు ఇద్దరా లేదంటే ఉప ముఖ్యమంత్రులు ముగ్గురు అయితే కనుక 8 మంది పేర్లను అయితే పరిశీలనలో ఉంచినట్టు 2 అంశాలను కూడా చర్చ జరుగుతున్నట్టయితే మనకు తెలుస్తా ఉంది. ఈ క్రమంలో ఎవరి పేర్లు ప్రకటిస్తారనేది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది మరికొద్ది సేపట్లో. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనేటువంటి 2 పోస్టులు మినహాయిస్తే మరి సీతక్కకైతే ఉప ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తారా లేదా అనేటువంటి అంశం పైన కూడా ఇంకా స్పష్టత అయితే రాలేదు. మంత్రివర్గానికి సంబంధించి నిన్న కేవలం టీఆర్పీ ఎన్నిక మాత్రమే జరిగింది. రేపు ఉప ముఖ్యమంత్రి పదవిలో మల్లు భట్టి విక్రమార్కతో పాటు భట్టి విక్రమార్క ప్లేస్ కూడా కన్ఫర్మ్ అయిన టైం అవుతుంది. అతనితో పాటు సీతక్క కూడా ఉండబోతా ఉందా అనేటువంటి చర్చలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 5 మంత్రులుగా అవకాశం ఇస్తారా లేదంటే 6 అవకాశం ఇచ్చి 8 మంది మంత్రులను ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయనున్నారనేటువంటి అంశాలపై అయితే పూర్తి స్థాయిలో కసరత్తు అనేది జరుగుతా ఉంది తప్ప ఇంతవరకు అయితే ఎలాంటి స్పష్టత అయితే రాలేదు. ఢిల్లీ కేంద్రంగా ఇటు టీపీసీసీ నుంచి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి కానీ అక్కడే ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ తో అదేవిధంగా డీకే శివకుమార్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రేతో అయితే ఇక్కడ తెలంగాణ నేతలు చర్చలు జరుపుతా ఉన్నారు. అక్కడ మనం చూడవచ్చు అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని కూడా ఈ యొక్క సున్నితమైనటువంటి అంశాల మీద అయితే వాళ్ళు కూడా చర్చల్లో పాల్గొని రాష్ట్రంలో రేపు ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటి అంశాలపై అయితే పూర్తి స్థాయిలో ఒక క్లారిటీకి అయితే రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. మాదిరి అండ్ రామ్ ప్రసాద్, స్పీకర్ ఎవరనేది మనకి ఏమైనా అప్డేట్స్ తెలుస్తున్నాయంటారా? శ్రీధర్ బాబుతో పాటు ఎవరికి ఛాన్స్ ఉంది అని అనుకోవచ్చు అంటారు స్పీకర్ కి సంబంధించి? రైట్, స్పీకర్ గా అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అయితే గతంలో సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి మనం చూడవచ్చు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి శ్రీధర్ బాబు పేరు అయితే వినిపిస్తా ఉంది. కానీ ఇప్పటికే శ్రీధర్ బాబు స్పీకర్ గా తన పేరుకు సంబంధించి అయితే ఖండించడం జరిగింది. తనకు స్పీకర్ కాకుండా మంత్రి పదవి మంత్రివర్గంలోనే ఒక మంచి స్థానాన్ని, మంచి శాఖను అప్పగిస్తారని అయితే ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటీవల పార్టీలో చేరి గతంలో ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నటువంటి పరకాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రేవూరు ప్రకాష్ రెడ్డి పేరు కూడా వినిపిస్తా ఉంది. స్పీకర్ కు సంబంధించి స్పీకర్ గా రేవూరు ప్రకాష్ రెడ్డిని ఉంచాలా లేదంటే ఇక్కడ మనం దుద్దిల శ్రీధర్ బాబు పేరుకు సంబంధించి కూడా 2 పేర్లు అయితే వినిపిస్తా ఉన్నాయి. మళ్ళీ అదే విధంగా మనం చూసుకున్నట్టయితే బెల్లంపల్లికి సంబంధించి గడ్డం వినోద్ పేరు కూడా ఒక మనకు వినబడతా ఉంది. స్పీకర్ పేర్లకు సంబంధించి వీళ్ళ ముగ్గురులో ఎవరిని కన్ఫర్మ్ చేస్తారనేది అయితే ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గా ఇలా ముగ్గురు పేరు అయితే వినపడతా ఉన్నాయి. ఇక్కడ గడ్డం వినోదే కానీ రేవూరు ప్రకాష్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సీనియర్ నాయకుడుగా కూడా చెప్పవచ్చు. నర్సంపేట నియోజకవర్గానికి చెందినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాలలో కూడా ఈసారి బరిలో గెలుపొందడం జరిగింది. సుమారు అక్కడ భారీ మెజారిటీతో అయితే గెలుపొందిన నేపథ్యంలో ఎవరికి ఒక అదృష్టం అంటే స్పీకర్ పదవి వరిస్తుందా అనేటువంటి అంశంపై అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదు. స్పీకర్ తో పాటు మంత్రులకు సంబంధించినటువంటి లిస్టు కూడా
మరి కొద్దిసేపట్లోనే ఏఐసిసి విడుదల చేయనున్నట్లయితే మనకైతే సమాచారం ఉంది మాదిరి. అండ్ దీనికి సంబంధించి 8 మంది మంత్రుల లిస్టుకు సంబంధించి ఢిల్లీలో ప్రకటిస్తారనుకోవచ్చా, లేకపోతే హైదరాబాద్ లో ప్రకటించే అవకాశం ఉందని అనుకోవచ్చుంటారా రామ్ ప్రసాద్? రైట్, ఇప్పుడు ఏదైనా కూడా ఏఐసిసి నిర్ణయాన్ని మాత్రమే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అవలంబించాల్సినటువంటి అన్ని నిర్ణయాలన్నీ కూడా ఢిల్లీ కేంద్రంగానే జరుగుతాయి. మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా అక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలు, చాలా సున్నితమైన అంశాలను కూడా సంబంధించినటువంటి నిర్ణయాలు ఢిల్లీలోనే నిర్ణయించుకొని అక్కడ సంబంధించినటువంటి ప్రాంతాల వారీగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ సెక్రటరీస్ అయితే ప్రకటించడం జరుగుతుంది. నిన్న మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు ఏఐసిసి ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ అయితే సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించడం జరిగింది. ఇదే క్రమంలో రేపు మరో తెలంగాణ కేసీ వేణుగోపాల్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఆదేశాలతో అయితే ఏఐసిసి అక్కడి నుంచి వాళ్ళు ఏఐసిసి బృందానికి సంబంధించినటువంటి కేసీ వేణుగోపాల్ ప్రకటించనున్నారు. ఆ ప్రకటన అనేది ఎప్పటి వరకు ఉంటుంది అనేది కూడా కొంత ఆసక్తిని నెలకొందని చెప్పుకోవచ్చు మాదిరి. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్